హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్హా తెలుగు స్టోరీస్. ప్రతి అత్త తన కూతురికి కోడలికి మధ్య చూపించే దారుణమైన తేడాలు ఇవే. కూతురు ఎదురు సమాధానం ఇస్తే చిన్నపిల్ల మనస్తత్వం అని అంటారు. అదే కోడలు ఏదైనా మాట అంటే, మీ అమ్మ నీకు ఇదే సంస్కారం నేర్పిందా? పెద్దవాళ్లకు సమాధానం ఇవ్వడం అని తిడతారు. ఎందుకు? పొద్దున్నే కూతురు లేటుగా లేస్తే అలసిపోయినట్టుంది, పడుకోనివ్వు అని అంటారు. అదే కోడలు ఆలస్యంగా లేస్తే అత్తగారు ముఖం మార్చుకొని కోపంగా ఉంటారు. కూతురు జాబు, పిల్లలని మరియు ఇంటి పనులను చూసుకోవటం కుదరకపోతే పని మనిషిని పెట్టుకో అని సలహా ఇస్తారు. కానీ కోడలు మాత్రం జాబ్ చేసుకుంటూ పిల్లలను మరియు ఇంటి పనులను కూడా చేసుకోవాలని ఆదేశిస్తారు. అది ఏం న్యాయం? కూతురు గట్టిగా నవ్వుకుంటూ జోక్స్ చేయొచ్చు. అదే కోడలు గట్టిగా మాట్లాడితే తప్పుగా భావిస్తారు. ఇంట్లో కూతురు ఏం పని చేయకపోయినా అది చిన్నపిల్ల, నెమ్మదిగా నేర్చుకుంటుంది అని అంటారు. మరోవైపు కోడలు రోజు మొత్తం పనిచేసి ఏదో ఒక పని తన వల్ల అవ్వకపోతే లేదా తప్పు జరిగినా, ఇంత పెద్దగా అయ్యావు, ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదా అని తిడతారు. ఎందుకు? ఇంట్లో కూతురు ఏవైనా వస్త్రాలు వేసుకోవచ్చు, కానీ కోడళ్ళు వేసుకోవద్దు. ఒకవేళ వేసుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళ ముందు ఏ దుస్తులు వేసుకోవాలో కూడా తెలియదా అని అంటారు. కూతురు అత్తగారింట్లో సంతోషంగా ఉంటే ఆనందపడతారు, కానీ కోడలు అత్తగారింట్లో సంతోషంగా ఉంటే మంచిగా అనిపించదు. కూతురు అత్తగారింట్లో ఒక్కతే పని చేసుకుంటే చింతిస్తారు, అయ్యో నా బిడ్డ అలసిపోతుంది అని. అదే కోడలు రోజు మొత్తం పని ఒంటరిగా చేసినా ఏమీ చేయలేదు అని ఎగతాళి చేస్తారు. కూతురికి అత్తగారు మరియు ఆడపడుచు సహాయం చేయకపోతే కోపం వస్తుంది. మరోవైపు కోడలికి సహాయం చేయకపోతే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకలా? కూతురి అత్తమామలు తిడితే కోపం వస్తుంది, కానీ కోడలి తల్లిదండ్రులను తిట్టడం తప్పనిపించదు. కూతురిని రాణిలా చూసుకునే అత్తగారిల్లు కావాలి, కానీ మనకి మాత్రం ఇంటి పని అంతా చేసే కోడలు కాదు, ఒక పని మనిషి కావాలి. ఎందుకలా? ఫ్రెండ్స్, మీ ఇంట్లో పరిస్థితులు కూడా ఇంతేనా? అవును అయితే కమెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.